वजीर बहबूद ख़वातीन व अतफाल सत्यवती राठौर ने ज़िले मुलक टाउन में वाक़े मुलक डिस्ट्रिक्ट एरिया हॉस्पिटल में कायम किए गए डायग्नोस्टिक सेंटर्स का इफ्तिताह अंजाम दिया। इफ्तिताही तकरीब में ज़िले परिषद चेयरपर्सन के जगदीश, रुकन पार्लिमान एम कविता के अलावा दीगर मुकामी TRS कायदीन और कारकुन ने शिरकत की। इस मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए रियासती वज़ीर सत्यवती राठौर ने कहा, वज़ीर आला के चंद्रशेखर राव की हिदायत पर मरीजों को मुफ्त तशख़ीस के मकसद से डायग्नोस्टिक सेंटर्स का क़याम अमल में लाया जा रहा है। जदीद और असरी आला से लेस डिस्ट्रिक्ट डायग्नोस्टिक सेंटर्स में कोरोना की जांच समेत 57 किस्म के तिब्बी नमूनों की जांच की जाएगी, जहां पर प्राइमरी हेल्थ सेंटर से रोजाना की जाने वाली नमूनों की भी जांच की जाएगी। जिला केंद्र डायग्नोस्टिक सेंटर 57 రకాల రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, మన శరీరంలో ఉండే అన్ని భాగాలకు సంబంధించి పరీక్షలు ములుగు కేంద్రంలో సుమారు 3 కోట్ల రూపాయలతో ఖర్చుతో మరి మారుమూల గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో ఈ డయాగ్నోస్టిక్ హబ్ను ఇనాగ్రేషన్ చేయడం, అది ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషం। దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో ముఖ్యమైన విషయం, నిన్ననే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలి। ఒక పేషెంట్ ఏదైనా జబ్బు చేస్తే, ఒక ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏదైనా గుండె జబ్బు వచ్చినప్పుడు కానీ మొదటి గంటన్నర చాలా విలువైన సమయం। ఆ సమయంలో ఆ రోగికి సంబంధించి మరి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏంటి, వారికి షుగర్ ఉందా, బీపీ ఉందా అని చెక్ చేయడానికే సరిపోతుంది। కానీ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు డాక్టర్లను చూపించుకోవడం ద్వారా, వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ వాళ్ళ దగ్గర ఉండడం ద్వారా అది వాళ్ళకు మేలు చేస్తుందని చెప్పి రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా 2 జిల్లాలని ఎంపిక చేయడం, అందులో ములుగు, సిరిసిల్ల జిల్లా ఉండడం। ముఖ్యమంత్రి గారు అన్నారు, ములుగు మారుమూల ప్రాంతం, ఎక్కువ మంది ఆదివాసీలు, లంబాడి గిరిజనులు సమానంగా ఉంటారు। మరి అటువంటి జిల్లాను చూజ్ చేసుకొని దాన్ని ముందుగా ఇవ్వండి అని వారు ఈ జిల్లా మీద వారికి ఉన్న ప్రేమను మరొకసారి మరి దీని ద్వారా రుజువు చేసినందుకు